హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక సింపుల్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసానండి. ఆ బ్లౌజ్కి అయితే ఏవేవి ఉపయోగించానో ఇప్పుడైతే చూపిస్తున్నాను. 2 కలర్ స్విచ్ దారాలు తీసుకున్నాను, ఒక సిల్క్ థ్రెడ్, బాల్ చైన్ ఒకటి తీసుకున్నా, నార్మల్ థ్రెడ్ ఒకటి, షుగర్ బీట్స్ కుట్టడానికి షుగర్ బీట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే డిజైన్ డ్రా చేసుకొని అవుట్లైన్ చుట్టూ గొలుసు కుట్టుకున్నానండి, రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తోని. ఇప్పుడైతే గ్రీన్ కలర్ ఉచ్చి దారం తీసుకొని దాని దగ్గర నుంచి ఇంకో లైన్ గొలుసు కుట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ లీవ్స్ ఎలాగ కుడుతున్నానో చూపిస్తున్నాను. అయితే లీవ్స్ పై భాగంలో కింద నుంచి దారం తీసుకొని ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు తీసుకోవాలి. దారం తీసుకుంటే మనకు మంచిగా లీఫ్ అయితే రెడీ అయిపోతుందండి. అలాగే అన్నీ అలాగే కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గొలుసు కుట్టు అయితే నేను నార్మల్గా చేతితోనే కుడుతున్నాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ ఉచ్చి దారం తీసుకొని ఫ్లవర్స్ కుడుతున్నాను. గులాబీ పువ్వుల్లాగా వస్తాయండి. ఇలా 5 టాకాలు వేసుకోవాలి. 5 టాకాలు వేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా తప్పించుకొని చుట్టూ అలా రౌండ్ చుట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి మంచి గులాబీ పువ్వు లాంటి షేప్లో వస్తుంది. ఇలాగే అన్ని పువ్వులు అలా కుట్టేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ అయితే ఈ షుగర్ బీట్స్ అక్కడక్కడ లీవ్స్కి 3 వైపులా కుట్టాను. చాలా సింపుల్ డిజైన్ అండి, కానీ బయట చూస్తే చాలా బాగుంది. కలర్ కాంబినేషను అది చాలా బాగుందండి. మనకు చక్కగా అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నెక్ లైన్ ఉంది కదా, దాని చుట్టూ బాల్ చైన్ అయితే అంటించేసుకున్నానండి. చూడండి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి.